దేశ ప్రజలందరూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి భారతదేశాన్ని స్వచ్ఛ భారతదేశంగా తీర్చిదిద్దిన రోజున దేశ ప్రజలందరూ మహాత్మా గాంధీకి నిజమైన నివాళులు అర్పించినట్లని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేయర్ నూర్జహాన్ పెదబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ దేశ చరిత్రలో ప్రత్యేకమైన రోజు జాతిపిత మహాత్మా గాంధీజీ పుట్టినరోజని అన్నారు. బ్రిటిష్ వారి అరాచకాలను ఎదిరించి భారతదేశ స్వతంత్రం కోసం ఎన్నో అవమానాలను భరించి శాంతి అహింస ఆయుధంగా ఒక వ్యక్తి శక్తిలా మారి తెల్ల జాతీయులను తరిమి కొట్టారని చెప్పారు. తెల్ల జాతీయులను ఎదిరించి వారిని తరిమి కొట్టడంలో మహాత్మా గాంధీజీతో పాటు ఎందరో భారతీయులు తెల్లదొరల అరాచకాలను ఎదిరించి జైల్లో మగ్గి ప్రాణాలు అర్పించారని, అయితే వారందరి ప్రాణత్యాగాలే మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని చెప్పారు. భారతదేశం స్వచ్ఛ భారత్ కావాలని గాంధీజీ ఎన్నో కలలు కన్నారని, వారి కలలు వారి ఆశయాలను నెరవేరుస్తూ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్క పౌరుడు వారి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, వారానికి 2 గంటలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించాలని, పచ్చని చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గోదావరి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న జిల్లా స్థాయి కార్యక్రమంలో 15 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది 20 మందికి జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు, మేయర్ చేతుల మీదుగా డ్రెస్, చేతి గ్లౌజులు, రేడియం జాకెట్, గమ్ షూ మొదలైనవి అందిస్తూ వారికి సాల్వా కప్పి మెమెంటో సర్టిఫికెట్ ఇచ్చి సన్మానించడం జరిగిందని అన్నారు. తొలుత మేయర్ నూర్జహాన్ పెదబాబు గాంధీజీ విగ్రహానికి నూలుమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, డిఈ కొండలరావు, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కార్పొరేటర్లు పప్పు ఉమామహేశ్వరరావు, కర్రీ శ్రీనివాసరావు, జిన్నూరు కనక నరసింహారావు, బత్తిన విజయకుమార్, దేవరకొండ శ్రీనివాసరావు, అద్దంకి హరిబాబు, కల్వకొల్లు సాంబశివరావు, జిజ్జువరపు విజయ నిర్మల, మునగాల కేదారేశ్వరి జగదీష్, నున్నా కిషోర్, ఈదుపల్లి పవన్, దారపు తేజ, ఆరేపల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కోఆప్షన్ సభ్యులకు, గౌరవ అధికారులకు, సిబ్బందికి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. మరి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు మహాత్మా గాంధీ గారి జయంతి. మరి బ్రిటిష్ వారు అరాచకాలని ఎదిరించి మరి స్వాతంత్రం కోసం ఎన్నో అవమానాలను భరించి మరి అహింస ఆయుధంగా మరి స్వాతంత్ర పోరాటంలో మరి ఆయన ఎంతో వారే బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో ముందున్నారు. మరి వారితో పాటుగా మరి ఎందరో భారతీయులందరూ కూడా ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని ఎదిరించి మరి ఎంతో మంది జైల్లో మగ్గి మరి ప్రాణాలు అర్పించారు. ఇటువంటి మహనీయులందరి ప్రాణత్యాగం వల్లే మనకి భారతదేశం సిద్ధించింది. శానిటేషన్ సిబ్బందికి కూడా 20 మందికి ఈ రోజున గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి ఉత్తమ సేవలు అందించినటువంటి వారికి సన్మానించుకోవడం కూడా జరుగుతుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మహాత్మా గాంధీ గారి కలల్ని ప్రతి ఒక్కరు కూడా సాకారం చేసి వారికి నిజమైన ఘన నివాళులను అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గత 10 రోజుల నుంచి రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో క్లీనింగ్ టార్గెటెడ్ యూనిట్స్ 49 ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 49 క్లీనింగ్ టార్గెటెడ్ యూనిట్స్ అంటే రెగ్యులర్గా చెత్త ఎక్కువగా పడేటువంటి ప్రాంతాలు. వీటన్నిటినీ కూడా సిబ్బంది అందరూ కూడా క్రమం తప్పకుండా క్లీన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కూడా 10:30 గంటలకి గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆఫీస్ ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పట్టణం మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇంటిలో నుంచి వచ్చేటువంటి చెత్తని, కిచెన్ వేస్ట్ మొత్తాన్ని కూడా ఒక డబ్బాలో, డ్రై వేస్ట్ కాగితాలు, ప్లాస్టిక్ పేపర్ ఏదైతే ఉందో అది సపరేట్గా ఒక ఇంట్లో ఖాళీ గోతంలో పెట్టేసి భవిష్యత్తులో పురపాలక సంఘ వాహనాలకి సెగ్రిగేటెడ్ వేస్ట్ అందించవలసిందిగా కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.